ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతం చతుర్థస్కందము. ఓ దేవాదిదేవా, సకల ఆభరణాలతో శరీరం అలంకరింపబడి ఉన్నది. భక్తులకు నీ రూపం పాపాలనే పోగొడుతుంది, మనస్సులకు ఆనందాన్ని కలిగిస్తుంది. నీ రూపం శుభాలకు నిలయము, అజ్ఞానులకు మార్గాన్ని చూపుతావు. అటువంటి దివ్య రూపంతో మమ్ము ధన్యులను చెయ్యి అని ప్రార్థిస్తూ, ఆత్మకు పరిశుద్ధినర్ధించు వారికి ధ్యేయ వస్తువు భవ దివ్యమూర్తి. అంచిత స్వర్గరాజ్యాభిషిక్తునకైనా సమధిక స్పృహణీయతముడవీవు. సద్భక్తియుత భక్తజన సులభుండవు, దుష్టాత్ములకు గడు దుర్లభుండ. ఆత్మదర్శనులకు నరయ గమ్యుండవునై అద్దె విలసిల్లు ధనగ చరిత. ఇట్టి నిఖిల దురారాజ్యునీసు నిన్ను నెరయ సుజనులకైన వర్ణింపరాదు. వరలనెవ్వడు పూజించువాడు విడువజాలునే పద్మదళ నేత్ర సచ్చరిత్ర. ఆత్మ పరిశుద్ధి కోరే వారికి ధ్యానింపదగినది నీ దివ్యమూర్తి. స్వర్గాధిపతి కూడా కోరదగిన వాడవు. భక్తి గల భక్తులకు సులభుడవు, దుష్టులకు దుర్లభుడవు. ఆత్మదర్శనులు పొందగలిగిన పుణ్యుడవు. ఇటువంటి నీవు దురారాధ్యుడవు. సుజనుడు కూడా నిన్ను వర్ణింపలేరు. నిన్ను పూజించేవాడు ఇక ఎన్నటికీ విడువలేడు. నిన్ను యనసిన భక్తి యోగముననే భవదీయ పదాబ్జమొందగా ననయము గోరువాడు చెటులాగ్రహ భీషణ వీర్య శౌర్య తర్జనములచే నగతి సర్వజగంబులు సంహరించు. నయ్యనుపముడైన కాలుని భయంబును బొందడు సుమ్ముగావునన్. మిక్కిలి భక్తి యోగంతో నీ పాద పద్మాలు పొందాలని సదా కోరేవాడు కోపంతో భయపెడుతూ బెదిరిస్తూ లోకాలన్నింటినీ సంహరించే యముని వల్ల కూడా ఏమాత్రము భయపడడు. ఇట్టి నీ పాదమూలంబులెవ్వడేని బొంది ధన్యాత్ముడౌనట్టి పుణ్యడుండు మనము లోపల గోరునే మరచి అయిన నవ్యయానంద గోవింద హరిముకుంద. ఇటువంటి నీ పాదాలు పొంది ధన్యుడైన పుణ్యుడు మరొకటి మనసులో పొరపాటును కూడా కోరడు. నీవు తరగని ఆనందమిస్తావు గోవిందా. హరిని భక్తుల తోడను నిరుపమగతి జలిమిసేయు నిమిషార్థముతో సరిగాదు మోక్షమని ననచేర శుభమగు మర్త్య సుఖము చెప్పగనేలా. హరి నీ భక్తులతో స్నేహం చేసి 6 నిమిషంతో మోక్షం కూడా సరికాదు. ఇక స్వల్పకాల శుభమిచ్చే మానవలోక సుఖం గురించి చెప్పాలా? దురిత వినాశక పద పంకరుహ భగవత్కీర్తి తీర్థకనచయ బాహ్యాంతర శేఖదూత కల్మష పురుషులు ధర మీద తీర్థభూతులు గారే. పాపములను నశింపచేస్తాయి నీ పాద పద్మాలు. నీ కీర్తి అనే నీటితో లోపలి బయటి మలినాలను అంటే అంతర్బహిర్వ్యాపక రూపమైనటువంటి గత పాపాలను అన్నింటినీ కూడా తొలగించుకున్నవారు తీర్థాలు లాగానే పవిత్రములై ఉంటారు. అటువంటి భూతదయ కలిగి రాగము మొదలైనవి లేని చిత్తము కలిగిన నిష్కపటులు అయిన పరమ భాగవతుల స్నేహం మాకు కలిగించుము. ఇదే మమ్మల్ని అనుగ్రహించడం అని ఇంకా ఇలా అన్నాడు. సరసి జనాభ సత్పురుష సంగ సమంచిత
భక్తి యోగ విస్ఫురణనుగ్రహింపబడి శుద్ధమునొందిన వాని చిత్తమస్థిర బహిరంగము గణదు జందదు భూరి తపస్వరూప సంస్మరణ సంసరణ గుహం జిరంబుగనజాలు భగవన్ మహనీయ తత్వమున్. ఓ పద్మనాభ, సజ్జనుల స్నేహం వల్ల కలిగిన చక్కని భక్తి యోగంతో పరిశుద్ధమైన వాని చిత్తము చంచలమైన బాహ్య విషయాలలో ఏమాత్రము ప్రవేశించదు. తమోరూపమైన సంసార గుహలోనూ ప్రవేశించదు. ఎల్లప్పుడూ సతతము నీ మహనీయ తత్వాన్ని చూడగలుగుతుంది. అది ఎటువంటిదంటే, అరయంగనేమిటి అందు నీ విశ్వంబు విదితమై ఉండు నీ విశ్వమందునేది ప్రకాశించునెప్పుడు నట్టి స్వయం జ్యోతి నిత్యంబు నవ్యయంబునాకాశమును బోలి అవిరల వ్యాపకమగునాత్మతత్వంబు నదిక మహిమ నమరు పరబ్రహ్మమగునని పల్కి ఇట్లనియన విక్రియుండైన వాడు నెవ్వడా తడుదనయందు నిపుడునాత్మ కార్యకరణ సమర్థంబుగాని భేద బుద్ధి జనకంబునాదగు భూరి మాయ చేసి విశ్వంబు సత్యంబుగా సృజించే. దేనిలో ఏ విశ్వం ప్రకాశిస్తుందో, ఏ విశ్వంలో ఏది ప్రకాశిస్తుందో అటువంటి స్వయం ప్రకాశము శాశ్వతము అయిన ఆత్మతత్వమే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము వికారరహితము, ఆకాశం వలె సర్వవ్యాపి, కార్య కారణ సమర్థం కాని భేదబుద్ధి కలిగించే మహామాయతో అతడు సత్యమైన వాని వలె అంటే శాశ్వతమైనటువంటి విశ్వాన్ని సృష్టించాడు. మరల మరల బెక్కుమారుళి విశ్వంబు జనన వృద్ధి విలయ సంగతులను నందజేయుచుండు నట్టి ఈశ్వరుండవై తనరు నిన్ను నాత్మతత్వముగను. ఎన్నోసార్లు ఈ విశ్వాన్ని పుట్టించి పోషించి ధ్వంసం చేసే ఈశ్వరుడు నీవు అని నీవే అని తెలుసుకొని నిన్నే ఆత్మతత్వంగా తెలుసుకున్నాము అని ఇంకా ఇలా అన్నాడు. యోగపరాయణులు శ్రద్ధతో చేసే క్రియాకలాపాలలో అంతఃకరణములో కనబడిన నీ రూపాన్నే ఆరాధిస్తారు. వారే వేదాల ఆగమాల తత్వాన్ని కూడా తెలిసినవారు. నీవు ఆద్యుడవు, ప్రారంభకుడవు, కానీ అది లేనివాడవు. రెండవది అనేది లేనివాడవు అంటే అద్వితీయుడవు. మాయాశక్తితో కూడి ప్రకాశిస్తూ ఉంటావు. చతురాత్మ సత్వరజస్తమో గుణములు వరుస జనించెను వాని వలన మహదహంకార తన్మాత్ర నభోమరుదనల జలావనే ముని సుపర్వభూత గణాత్మక స్ఫురణని విశ్వంబు భిన్న రూపమున ఉత్పన్నమయ్యే దేవయీ గతి భవధీయ మాయను చేసి రూడి చతుర్విధ రూపమైన పురము నాత్మాంశమున జందు పురుషుడింద్రియములచే విషయ సుఖములను భవించు మహిని మధుమక్షికాకృత మధువు భోలి యతని పురవర్తియగు జీవుడండ్రు మరియు నీ యొక్క మాయతోనే వరుసగా సత్వగుణము, రజోగుణము, తమో గుణాలు పుట్టాయి. వాటి వలన మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలు, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనేటువంటి వానితో అవి కల్పించబడి వాటి ద్వారా ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, మునులు, దేవతలు, భూతగణాలు మొదలగు విశ్వమంతా పుట్టింది. ఇలా మాయతో నీవు సృష్టించిన చతుర్విధాలైనటువంటి దేహాన్ని ఆత్మాంశతో ఆ పురాన్ని పురుషుడు ప్రవేశించి తేనెటీగ తేనెను త్రాగునట్లుగానే ఇంద్రియాలతో విషయ సుఖాలను అనుభవించే వానినే జీవుడు అంటారు.
తేనెటీగలు తాము ఉత్పన్నం చేసిన తేనెను తామే ఆస్వాదించినట్లుగా పరమాత్మ తన మాయాశక్తితో త్రిగుణాత్మకమైన జగత్తును సృష్టించి దానిలో తానే తన అంశతో ప్రవేశించి విషయ సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఇలాగే జగత్తుకు సృష్టికర్తవైన నీవు భూతగణంబుల చేతనే భూతగణంబులను మేఘపుంజంబుల నిర్ధూతముగా చేయు ననిలుని భాతిని జరింపజేసి పౌరుషమొప్పన్. మేఘాలను చెదరగొట్టే పెనుగాలిలాగానే నీవు ప్రాణుల చేతనే నశింపజేస్తావు. రూఢిద క్రియాలబ్ధరూపుడవును సుమహిత స్ఫురదమిత తేజుడవు చండవేగుడవు నై ఘన భుజా విపుల మహిమ విశ్వసంహారమర్దిగా వింతు వీస. ఆయా క్రియలకు తగిన రూపాలు పొంది అమిత తేజస్సుతో వేగంతో భుజబలంతో నీవు విశ్వమంతా సంహరిస్తావు. అది ఎలా అంటే ఇది కర్తవ్య విచారక మతి చేనమానముగ ప్రమత్తంభును సంచిత విషయలాలసమునూర్జిత లోభమునైన యట్టి సృష్టి గడంకన్. అప్రమత్తుండవగుచు పద్మాక్ష నీవు మృంగుదవు చాలనాకట మ్రేగుచుండి నాలుకలు గ్రోయు భూరి పన్నకము వాతబడిన ఎలుకను భక్షించు పగిదిననగా. ఏమి చెయ్యాలో తెలిసిన బుద్ధితో చాలా మత్తిళ్ళి చేసుకున్న విషయవాంఛలతో లోభపూర్ణమైన లోభముతో నిండిపోయిన సృష్టిని ఓ పద్మాక్ష నీవు అప్రమత్తుడివై ఆకలితో ఉండి నాలుకలు చాస్తూ ఉన్న పాము తన నోట్లో పడిన ఎలుకను భక్షించినట్లుగా నీవు మృంగివేస్తావు. అనిసమునస్మదీయ గురుడైన సరోరుహ సంభవుండు నమ్మనువులు నాత్మ సంశయము మాని భజించు భగవత్పదాబ్జముల్ మనమున నిల్పియుష్మదవమాన మహావ్యధజెందు నట్టి సజ్జనుడు త్యజించునే భుజంగమ తల్పక భక్త కల్పక. నా తండ్రి అయిన బ్రహ్మ మనువులు సంశయాలన్నీ విడిచి నీ పాద పద్మాలు మనసులో నిలుపుకుంటారు. అలా నిలుపుకొని ప్రార్థిస్తూ ఉంటే నీ అవమాన వ్యధతో ఉన్న సజ్జనుడు విడిచిపెడతాడా? భక్తుల పాలిటి కల్పవృక్షానివి కదా నీవు. కావున నాకును సూరి జనావలికిని సర్వ సంశయంబులు వాపం గావను బ్రోవను దగుగతి నీవని వినితించునట్టి స్తవమెలమిన్. అందుచేత నాకు పండితులకు సందేహాలన్నీ పోగొట్టి రక్షించగలిగిన వాడవు నీవే. ఇలా ప్రశంసించే ఈ స్తోత్రం రుద్రుడు ప్రచేతసులకు తెలియజెప్పి ఇంకా ఇలా అన్నాడు. ఓ ప్రచేతసులారా, యోగాదేశము అనే పేరు కలిగిన ఈ స్తోత్రం చాలాసార్లు పఠించి మనసులో ధారణ చేసి కూడగట్టుకున్న చిత్తంతో మీరంతా ఆదరంతో విశ్వాసం కలిగి స్వధర్మాన్ని ఆచరిస్తూ భగవంతునికి అర్పించిన బుద్ధితో జపిస్తూ అన్ని ప్రాణులలోనూ నిలిచిన ఆత్మారాముడైన సర్వేశ్వరుని స్తుతిస్తూ ధ్యానం చేస్తూ పూజిస్తూ ఉండండి. పూర్వం ఈ స్తోత్రం బ్రహ్మ సృష్టి కార్యానికి ముందు కొడుకులమైన మాకు సృష్టి చేయాలనుకుంటున్న భృగువు మొదలైన వారికి తెలియజెప్పాడు. మేము భృగువు మొదలైన వారు ప్రజా సృష్టిలో బ్రహ్మచేత ప్రేరేపింపబడి ఈ స్తోత్రం పఠించి తమో గుణమంతా పోగొట్టుకుని ప్రజా సృష్టి చేశాము. అందుచేత ఈ స్తోత్రాన్ని ఏకాగ్ర చిత్తంతో వాసుదేవ పరాయణుడై జపించేవాడు త్వరగా అతి శీఘ్రముగా శ్రేయస్సును పొందుతాడు. ఆ జ్ఞానమనే నావతో వ్యసన సముద్రమైన సంసారాన్ని తేలికగా దాటుతాడు. నేను చెప్పిన ఈ హరిస్తవం చదువుతూ శ్రీహరిని పూజించేవానికి శ్రీమన్నారాయణుని కరుణ వలన తన కోరికలన్నీ తీరతాయి. ఉదయమే లేచి అంజలి ఘటించి శ్రద్ధతో విముక్తి పొందుతాడు అని ఇంకా ఇలా అన్నాడు.
నరదేవతనయులారా పురుషాధీసుండు పరమ పురుషుడు నగునీశ్వరు సుస్తోత్రము మీ కాదరమున తెలిపితిని మీరు దద్దయు భక్తిన్ ఏకాగ్ర చిత్తులను సుశ్లోకులునై జపము సేయుచును ఘన తపము గైకొని చేసిన మీకును జయకురు మహితేప్సితార్థ సిద్ధి గడంకన్ అని ఈ గతినుపదేశంబొనరించి సదాశివుండును గివారలచే తను పూజితుడై వారలుగనంతర్ధానుండయ్య గౌతుకమొప్పన్. ఓ రాజపుత్రులారా, పురుషోత్తముని స్తోత్రం మీకు ఆదరంతో తెలియజెప్పాను. మీరు భక్తితో ఏకాగ్రమైన చిత్తంతో సన్మార్గులై జపిస్తూ తపస్సు చేయండి, మీకు కూడా మీ కోరిక సిద్ధిస్తుంది అని ఉపదేశించి సదాశివుడు వారి యొక్క పూజలను అందుకొని వారు చూస్తూ ఉండగానే అంతర్ధానమయ్యాడు. అప్పుడు తివుటవారలు రుద్రోపదిష్టమైన అచ్యుత స్తవము జపించు చయుత సంఖ్య వత్సరములుగ్రతపము దుర్వార వారి మధ్యమున చేయుచున్న సమయమునందు అప్పుడు రుద్రుడు ఉపదేశించిన ఆ అచ్యుత స్థావాన్ని జపిస్తూ ప్రచేతసులు 10,000 సంవత్సరాలు నీటిలో నిలిచి ఉగ్రతరమైన తపస్సు చేశారు. అప్పుడు ఒకనాడు కర్మకాండంలో ఆసక్తుడై ఉన్న ప్రాచీన బర్హి దగ్గరకు ఆధ్యాత్మవేత్త దయామయుడు అయిన నారదుడు వచ్చాడు. వచ్చి ఆ రాజుకు జ్ఞానబోధ చేయాలి అని అతనితో ఇలా అన్నాడు. రాజా, నీవు చేసే ఈ కర్మకాండల వలన ఎటువంటి శ్రేయస్సును కోరుకుంటున్నావో ఆ శ్రేయస్సు గల కర్మల వలన అంటే యజ్ఞయాగాదుల వలన లభించదు. అప్పుడు ప్రాచీన బర్హి నారదునితో ఇలా అన్నాడు. అంటే నారదుడు ప్రాచీన బర్హికి జ్ఞాన మార్గాన్ని తెలియజేసేటువంటి విధానము. అనఘమునీంద్ర మహాభాగయేను గర్మాపహత జ్ఞాని నగుచు మోక్షమెరుగంగలేనైతి నిట్టి నాకిప్పుడు గడు విమలంబును గర్మబంధనాశకంబును నగు జ్ఞానోపదేశంబుగా వింపుమతి దయాకారా కూట ధర్మంబులగు గేహతతులందు జెంది జాయా తనుజాత ధనాధికములే పుబ్బూరి పురుషార్థములుగాక బుద్ధి దలచుమతి విహీనుండు సంసార మార్గములను దగపరిభ్రామ్యమానుడై యోగిని మోక్ష పదమునొందంగజాలడు భవ్య చరిత. ఓ పుణ్యాత్మ, నాకు కర్మం మీది ఆసక్తితో జ్ఞానం సన్నగిల్లింది, మోక్షం తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు కర్మబంధాలు తొలగించే జ్ఞానాన్ని ఉపదేశించుము. ఓ దయాస్వరూప, కపట ధర్మాలకు నిలయాలైన గృహాల మీద ఆసక్తితో ఈ కోరికలు ధనాలే పురుషార్థాలని భావిస్తున్న బుద్ధిహీనుడు మోక్షాన్ని పొందలేడు కదా. అనవుడు నతనికి నతడును ననఘాయి అధ్వరంభులందును గృపమాలిన నీచే విశసింపంజని గూలిన పశుల వేల సంఖ్యల గనుమా. ఆ మాటలు విని నారదుడు ప్రాచీన బర్హితో ఇలా అన్నాడు. దయారహితుడువైన నీ చేత యజ్ఞాల్లో ఎన్నో వేల పశువులు చంపబడ్డాయి చూడు. ఆ పశువులు నీ హింసను స్మరిస్తూ ఉన్నాయి. స్మరిస్తూ నీవు ఎప్పుడు పరలోకానికి వస్తావా అని లోహమయాలైనటువంటి లోహపు కొమ్ములతో నిన్ను హింసించి చంపాలి అని ఎదురు చూస్తూ ఉన్నాయి నీ చావు కోసం. ఇటువంటి కష్టం పొందగల నీకు ఒక కథ చెబుతాను విను అనే పురంజనోపాఖ్యానం. దాన్ని గురించి నారదుడు ప్రాచీన బర్హికి తెలియజేస్తూ ఉన్నాడు. భూమి శవినవయ్య పూర్వకాలమున పురంజనుండను నొక్క రాజుగలడు, అతనిక విజ్ఞాతుడను పేరదగిన విజ్ఞాత చేష్టితుడకు సఖుడు కలడు. ఆ పురంజనుడు పురాన్వేషి అయి ధరాచక్రంబు గలయంగ సంచరించి తనకను
రూపమై పెను పొందు పురమెందు వీక్షింపజాల కవిమనుడగుచు నే పురములుర్వి బొడగనే నా పురములు గామముల గోరు తనకు నక్కామములను బొందుటకు వానిని అనర్హములగా ధనమనమున దలచి యొకానొక నాడతండు. ఈ విధంగా అతను వెళుతూ ఉన్న సమయంలో మరి ఓ రాజా విను, పూర్వము పురంజనుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి అవిజ్ఞాతుడు అనే మిత్రుడు కూడా ఉన్నాడు. అతని చేష్టలన్నీ తెలిసేవి. పురంజనుడు తను నివసించటానికి అనువైన పట్టణం ఎక్కడా కనబడక భూమండలమంతా తిరిగాడు. తిరిగి దిగులు చెంది ఏ పట్టణము తన కోరికకు తగినది కాదు అని భావించాడు. అతడు ఒకనాడు హిమవత్ పర్వత దక్షిణ సానువులలో ఒక పురాన్ని చూశాడు. చూసి వరణవద్వారక వాట గవాక్షతోరణ దేహళీ గోపురముల నొప్పి ప్రాకార యంత్ర వప్రప్రతోళీ పరికాఠాల కోపవనాలిదనరి సౌవర్ణ రౌప్యాయ సఘన శృంగంభుళ రమణీయ వివిధ గేహముల మించి రజ్యా సభా చత్వరధ్వజ క్రీడాయతన యతన సుచైత్యాపణతతి ధనర్చి మరకత స్ఫటిక విదూరమణి వినూత్న మౌక్తికాయుత ఖచిత హర్మ్యములు కలిగి విద్రుమద్రుమ వేదుల వెలయనొక్క పురముగని భోగవతికెన బోలువాణి భోగవతికెన బోలుదాని. అది 9 ద్వారాలు కలిగినటువంటి పురం. తలుపులు, కిటికీలు, గుమ్మాలు, గోపురాలు, ప్రహరీపై యంత్రాలు, కోటగోడలు, వీధులు, బురుజులు, ఉద్యానవనాలు, పెద్ద శిఖరాలు కలిగిన సుందర గృహాలు, రాజమార్గాలు, సభాస్థలాలు, జెండాలు, ఆట స్థలాలు, అంగళ్ళు, మణులు, ముత్యాలు పొదిగిన మేడలు, ఆ పగడపు తిన్నెలు మొదలైన లక్షణాలు కలిగి ఆ పురం పాతాళ రాజధాని భోగవతిలాగా ఉన్నది. ఆ పురం వెలుపల దివ్యమైన వృక్షాలు, పొదరిల్లు నిండినటువంటి ఉద్యానవనం ఉన్నది. అక్కడ పక్షులు తుమ్మెదల ధ్వనులతో సరస్సులు కోలాహలంగా ఉన్నాయి. సెలయేటి నీటి మీద పిల్లగాలులకు లేత చిగురులు ఊగుతూ ఉన్నాయి. రాజహంసలు, కోకిలలు బాటసారులను పిలుస్తున్నట్లుగా ఉన్నాయి. ఆ తోటలో పురంజనుడు ఒక యువతిని చూశాడు. ఆమెతో 10 మంది అనుచరులు వస్తున్నారు. వారిలో ఒక్కొక్కడు 100 మందికి నాయకుడు. ఆమెకు ముందు 5 తలల పాము వస్తోంది. ఆ స్త్రీ కామరూపిణి. తనకు తగిన వరుని కోసం వెతుకుతూ ఉన్నది. ఘన సమ విన్యస్త కన్న కుండల రుచుల్ గండ భాగంబుల నిండి పర్వదమ్మిరే కులసిరి దటమటింపగంజాలు మెరుగగన్నులు దలదిరిగి రాగ జగన సంకలిత పిసంఘని విద్యుతి కనక కాంచి రుచికరము పెనుపజరణ సరోజ భాసుర చలన్నూపుర ఝణ ఝణ ధ్వని నర్మ సరణి జూపలలిత యవన లక్ష్మీ విలాస భాసురోదయ వ్యంజిత ప్రభాయుక్త పీన సమ నిరంతర కుచ కుట్మలముల వ్రీడజెంది పయ్యెదగప్పు బాలేందు ముఖిని. ఆమె కర్ణకుండలాలు కాంతుల చెక్కిళ్లపై వ్యాపిస్తూ ఉన్నాయి. తామర పూల వంటి కనులు తల చుట్టూ తిరిగి వినవస్తున్నట్లు ఉన్నాయి. ఆమె పిరుదలపై ధరించిన పసుపు పచ్చని చీర బంగారు మలనూలు యొక్క కాంతిని ఇనుమడింపజేస్తోంది. కాలి అందెలు ధ్వనులు నర్మగర్భంగా ధ్వనిస్తూ ఉన్నాయి. యవన విలాసంతో అందంగా ఉన్న ఆ గజగమనను చూశాడు. చూసి తరమిడి ప్రేమోద్గమమై మరువిండ్లంపోలు కన్భములు గలదరుణి సరసాపాంగ విలోకన శరపరి విద్ధాంగుడగుచు జన విభుడనియన్ మన్మధుని విండ్లవలే ఉన్న కనుబొమల కలిగిన ఆమె కడగంటి చూపులనే బాణాలు తగిలి రాజు వలపు తలపుతో ఇలా అన్నాడు.
ఎవ్వరి దానవు జనకుండెవ్వడు పేరేమి భృత్యులీపది ఒకరిందెవ్వరు సతులెవ్వరు మరి యవ్వనమున నుండగార్యమెద్ది మృగాక్షి. ఓ మృగాక్షి, నీవు ఎవరి దానవు? తండ్రి ఎవరు? నీ పేరేమిటి? ఈ 11 మంది ఎవరు? ఈ వనంలో ఎందుకోసం ఉంటున్నావు? భవదీయ పురస్సరుడగు పవనాశనుండుడెవ్వడతి కృపామతి నాకున్ వివరింపు మనుచు వెండియు ధవలేక్షణ జూచి ధరణి దౌడిట్లనియన్. నీ ముందున్న ఈ పాము ఎవరు? నాకు వివరించు అని రాజు ఇంకా ఇలా అంటూ ఉన్నాడు. తరళాక్షిపతియగు ధర్మునన్వేషింపజరించు హ్రీయను సతివో కాక రుద్రునన్వేషించు రుద్రాణివో కాక బ్రహ్మను వెతుకు భారతివో కాక నారాయణుని భక్తి కోరి అన్వేషించు నిందిరవో కాక ఎవ్వరీవు త్వత్పాదకామనత్వమునను సంప్రాప్త సకల కాముండగు సరసు నెట్టివాణి వెదికెదు తరుణి భవత్కరాగ్ర పద్మకోశం భదెక్కడ పతితమయ్యే నాకు నెరిగింపందగుదు వివేక చరితయని నృపాలుండు మరియు నిట్లని యసతికి. ఓ తరళాక్షి, పతి అయిన ధర్ముని వెదుకుచున్న హ్రీ అనే సతివా, లేక శివుని వెదికే భవానివా, లేదా బ్రహ్మదేవుణ్ణి వెదికే సరస్వతివా, లేక నారాయణుని కోసం వెదికే లక్ష్మీదేవివా? నీవెవరవు? నీ చేతిలోని పద్మ కోసం ఎక్కడ పడిపోయింది చెప్పుము అని రాజు ఇంకా ఇలా అన్నాడు. కరమొప్పగ నీవిటు భూచరవగుటను హ్రీవి శివపు శారదవును సాగర కన్యవుగా కుండుట ధరుణి పొడగంటినని పదంబడి పలికెన్. ఓ తరుణి, నీవిలా భూమి మీద సంచరిస్తున్నావు కనుక నీవు హ్రీవి కావు, పార్వతివి కావు, సరస్వతివి కావు, లక్ష్మీవి కావు అని నేను తెలుసుకున్నాను అని పురంజనుడు ఆమెతో ఇంకా ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణి పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.